ఒక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హర హర మహాదేవ. ప్రియా హిందువులారా, మనం ఈరోజు ఇది పర్వం, మనందరికీ ఎంతో గర్వం. ఈ పర్వాన్ని గర్వంగా జరుపుకోవాలి, స్వాభిమానంతో జరుపుకోవాలి. మా బాల్యంలో స్వయంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక గీత్, అందులో ఆత్మవిస్మృతి చెందినప్పుడే జాతి పతనము జరిగేరా, ఇది అందులో ఒక లైన్. ఆత్మవిస్మృతి చెందినప్పుడు అంటే మనం మర్చిపోయినప్పుడు, మన మూలాలు మర్చిపోయినప్పుడే మన జాతి పతనం చెందింది. అలా మన మూలాలు మనం మర్చిపోకూడదని మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఇది జరిగి ఇన్నాళ్ళైన తర్వాత ఎందుకండి అనేటువంటి వారికి గుర్తు చేయడం. ఎందుకంటే మనం పదే పదే దెబ్బలు తిన్నాం, మళ్ళీ మళ్ళీ దెబ్బలు తినకూడదు. అంటే గతాన్ని గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి. ఎవరైనా శివాలయానికి వెళ్తే ఖచ్చితంగా చెప్పేటువంటి మంత్రం సౌరాష్ట్రే సోమనాథంచ, అది మొట్టమొదటి. రెండోది మనదే శ్రీశైలే మల్లికార్జున్, మా చేతులు అక్కడే చదువుకుంటారు. సో అందువల్ల మన భాగ్యం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు, 108 వైష్ణవ దివ్యదేశాలు, అష్టాదశ శక్తిపీఠాలు కలిగినటువంటి ఈ నేలలో మనం జన్మించాం. మన దేశం మీద, మన ధర్మం మీద, మన అభిమానం మీద ఎన్నో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా జరుగుతున్నాయి. కోట్ల మంది మన సాటి సోదరుల్ని సోదరుల్ని, మన వాళ్ళని ఎంతో మందిని వారు నిర్మూలించినప్పటికీ, మన దేవాలయాల్ని నిర్మూలించినప్పటికీ, మన సంపదని ఎత్తివేసినప్పటికీ మనం ఇంకా నిలబడి ఉన్నాం. కేవలం దానికి కారణం మన పూర్వీకుల యొక్క త్యాగం. ఆ త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ చూసారా, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దీనికి ఏం పేరు పెట్టారు? సోమనాథ్ స్వాభిమాన్. చూడండి, సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు చల్లగా ఉంటాడు. చంద్రుడి యొక్క నాలుగైనటువంటి శివుడు, ఆయన కూడా చల్లని వాడే, తెల్లని కొండల్లో ఉండేవాడే. కానీ ఒక్కొక్క సమయం వచ్చినప్పుడు ఆయన కాలాగ్నిరుద్రాయ అవుతాడు. మనం కూడా సందర్భానుసారం చల్లగా ఉండవలసిన చోట చల్లగా ఉండాలి. ఎక్కడ మన స్వభావం చూపించవలసినటువంటి తరుణం అవుతుందో అప్పుడు చూపించాలి. మనం అలా మర్చిపోబట్టే మనం చాలా విషయాల్లో దెబ్బతిన్నాం. ఇకపైన తినకూడదు, అటువంటి దుస్థితి రాకూడదు. ఈ దేశానికి పట్టుకోమలు దేవాలయాలే. ఈ రోజుకి 1947లో మన స్వతంత్రం వస్తే 2026 వచ్చినప్పటికీ కూడా ఈ దేశంలో అన్నం పెట్టే కేంద్రాలు ఏమైనా ఉన్నాయంటే అది దేవాలయం మాత్రమే. వాడికి వచ్చిన వాడు ఎవరైనప్పటికీ కూడా వాడికి అన్నం పెడుతుంది. అలాగే ఈ దేవాలయాల భూములే ప్రభుత్వం వాడుకుంటుంది లేదా ప్రజలకు ఇస్తుంది. ఈ దేవాలయాల ద్వారా ఎన్నో విద్యాలయాలు నడుస్తున్నాయి. ఈ దేవాలయాల ద్వారా ఎంతో వైద్య సేవ, ఎన్నో ప్రజా ఉపకారమైనటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ దేవాలయాల ధనం ప్రజలకి ఉపయోగపడుతుంది. కాబట్టి దేవాలయాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం బలంగా ఉండాలంటే హిందువులు బలంగా ఉండాలి. హిందువులు బలంగా ఉండాలంటే దేవాలయాలు దృఢంగా ఉండాలి. అందువల్ల మన స్వాభిమానాన్ని మర్చిపోకుండా ఈ సోమనాథ పర్వాన్ని గర్వంగా జరుపుకుంటూ మనందరం మరొక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకుని భవిష్యత్తు పైన దృష్టి పెట్టాలి. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనేలా చేసినటువంటి రాత్రి ఫోన్ చేసిన మా చైతన్య కృష్ణ చైతన్య వాడిని కుదురుతున్నా అన్నాడు. ఇంకో కార్యక్రమం ఉంది రెండింటి మధ్యలో కుదిరేలా
ఆ మహాదేవుడు ఆ సోమనాథుడు చేశాడు. మనందరం కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడదాం. శివుడు జ్ఞానానికి ప్రతీక, అది మర్చిపోకండి. మనం జ్ఞానాన్ని పెంచుకుందాం. ఇది శివుడి భూమి, ఇది రుద్రుడి భూమి, ఇది కృష్ణుడి భూమి, ఇది రాముడి భూమి, ఇది వ్యాసుడు వాల్మీకి పుట్టిన భూమి, ఆదిశంకరుడు రామానుజుడు మధ్వాచార్యులు అవతరించిన భూమి, గంగా యమున గోదావరి కృష్ణ మహానదులు ప్రవహించేటువంటి భూమి. ఈ భూమిలో వీరులు యోగులు త్యాగులు ఎందరో పుట్టిన భూమి. అందువల్ల మన దేవాలయాలు ప్రశాంతత కేంద్రాలు, మన దేవాలయాలు ఆనందానికి కలిగాలి. అందువల్ల మన దేవాలయాన్ని కాపాడుకోవడానికి మరొక్కసారి మనం పునరంకితం అవుదాం. మన దేశం కోసం, ధర్మం కోసం సమయాన్ని, ధనాన్ని, శక్తిని, మేధస్సుని మనం ఇద్దాం. ఈ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలతో ఈ కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్లి సంవత్సరం పాటు అద్భుతంగా చేద్దాం. చాలా చాలా ఆనందకరమైనటువంటి ఈ సందర్భంలో నేను ఉండడం నాకు చాలా సంతోషం. మరొకసారి అందరూ ఒక్కసారి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, జై శ్రీరామ్. वचन दिया सोमनाथ मंदिर 100 वर्ष का, 100 वर्ष का पर्व है। सारे भारत में, हमारा सारे हिंदुस्तान में सब हिंदू लोग हमारा चरित्र के लिए, हमारा पूर्वज लोग का त्याग के लिए याद करने के लिए ये पर्व का हमारा प्रधानमंत्री एक वचन दिया। हम सब गर्व से इसके लिए हम पालना करना। सोमनाथ जी हमारा देश की प्रथम ज्योतिर्लिंग है। सौराष्ट्र सोमनाथ श्रीशैल मल्लिकार्जुन, ऐसा 12 ज्योतिर्लिंग के लिए इसमें प्रथम ज्योतिर्लिंग है ये सोमनाथ। इसके लिए पूर्वज लोग बहुत कोशिश किया। आज हमारा सौभाग्य है ये मंदिर का हम पर्व ये गर्व से हम निर्माण करता है। हमारा भाग्य है ये कार्यक्रम में हम भी एक पाठ हो गया। बहुत धन्यवाद जी। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर महादेव, हर हर महादेव। గురుగారు 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 దోణ దగ్గరికి వెళ్తే బాబాయ్ అన్నమయ్య రామదాసు సభయ్య నమః. అదే వెనకాల అలాగే వెళ్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి